బిచ్చగాడు సినిమా నుంచి విజయ్ ఆంటోనీ గారు మళ్ళా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కనీసం సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలతో మన ముందుకైతే వస్తూనే ఉన్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ మళ్ళీ బిచ్చగాడి కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కలయికలో వచ్చిన తాజా చిత్రం 100 దేవుళ్ళు. మరి ఆ సినిమా రివ్యూ, ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంకా దీనికి ముందు వచ్చిన వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన బిచ్చగాడి సినిమా ఎంత పెద్దిటో మనందరికీ తెలుసు. ఒక టైంలో అదొక సెన్సేషనల్, అటు తమిళ్లో కానీ తెలుగులో కానీ. ఇంకా పాటలు అయితే ఇప్పటికీ కూడా ఎక్కడ దుకుని ప్లే అవుతూనే ఉంటాయి. మరి అంత మంచి సినిమా ఇచ్చిన వీళ్ళిద్దరూ మరి 100 దేవుళ్ళు సినిమా ఇది కూడా బిచ్చగాడి సినిమాలో పాటలోంచి తీసుకున్నారు టైటిల్. సో ఎలా ఉంది అసలు స్టోరీ ఏంటి అంటే, వాసవి ఇద్దరు కొడుకులను ఒంటరిగా పెంచే ఒక్క మధ్య వయసున్న తల్లి. భర్త పోతాడు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆమె జీవితంలో ఒక దశలో మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్తగా బతకాలని అనుకుంటుంది. కానీ సమాజానికి భయపడి ఆమె పెద్ద కొడుకు భాస్కర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కొన్నేళ్ల తర్వాత భాస్కర్కు తల్లి బాధ అర్థమై ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. కానీ అప్పటికే వాసవికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఈ ఎమోషనల్ పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. మరి చివరికి వాసవి పెళ్లికి ఒప్పుకుందా? గ్రామస్తులు దీనిపై ఎలా స్పందించారు? ఈ కథలోకి 7 కొండలు అంటే విజయ్ ఆంటోనీ ఎలా ఎంట్రీ ఇచ్చాడే అనేది సినిమా కథ. తను పెళ్లి చేసుకోవాలనుకునేది ఏదో దోలెక్కో కోరికల గురించో కాదు. అర్ధరాత్రి కరెంటు పోయి ఒక దీపం పెట్టుకున్నా, లేకపోతే అర్ధరాత్రి ఏదో బాబు ఏడుస్తున్నాడని లైట్ వేసినా కూడా ఆ టైంలో ఎవడో వచ్చాడు వెళ్ళిపోయాడు అనేది ఊరంతా కూడా ఆ ఒంటరి మహిళని రకరకాలుగా చూస్తూ ప్రతిదానికి అనుమానిస్తూ, అంటే ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఇలా రకరకాలుగా హింసిస్తుంటే ఆ బాధల నుంచి తను బయటపడడానికి తను పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటుంది. సో అలాంటి సంఘర్షణని తల్లి పాత్రలో చేసిన సన్విక ఆమె అద్భుతమైన నటనతో కనబరిచింది. తను నాకు తెలిసి మలయాళం నటి అనుకుంటా. నిజ వయసు కంటే పెద్ద పాత్ర అయినప్పటికీ ఎంతో పరిణతితో, ఎమోషన్తో, డెప్త్తో ఆ పాత్రకి ప్రాణం పోసింది. ఈ సినిమాకి ఆమె అతిపెద్ద బలం. కాకపోతే హీరోయిన్ అంటే అందంగా ఉండాలి అది ఇది అంటే కుదరదు. అక్కడ తల్లి పాత్ర కాబట్టి చాలా డీగ్లామర్గా చూపించారు. చూడడానికి అంత బాగా అనిపించదు, కానీ క్యారెక్టర్లో లీనమైపోతే ఆమె బాగా చేసినట్టు అనిపిస్తుంది. ఒక పల్లెటూరి తల్లి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథని రాయడం వల్ల సీన్లు కూడా చాలా సహజంగా మనసుకు అత్తుకునేలా ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చే మన హీరో విజయ్ ఆంటోనీ సినిమాకు కొత్త ఎనర్జీని తెస్తాడు. సన్విక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే సీన్లు సినిమాకి హైలైట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ ప్రేక్షకులను అయితే కట్టి పడేస్తుంది. అలాగే కొడుకులుగా చేసిన పెద్ద కొడుకుగా చేసిన అతని లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, అది ప్యారలల్గా రన్ అవుతుంటుంది. అది కూడా పెద్దగా బోర్ కొట్టకుండా బాగానే ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే, సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. తల్లి కొడుకుల మధ్య వచ్చే గొడవలే మళ్ళీ మళ్ళీ చూపించడం వల్ల కథనం ఒకే చోట ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కథలో మంచి ఎమోషనల్ స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ శశి దాన్ని మరింత బలంగా చూపించలేకపోయాడేమో అనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన సీన్లను పైన వదిలేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్తో పాటు సెకండ్ హాఫ్లోనూ కొన్ని సీన్లు సాగదీసినట్టే ఉంటాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉండి ఇంకొంచెం స్పీడ్గా ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. సీరియస్ ఎమోషనల్ డ్రామా నడిపిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకో. ఇంకా దర్శకుడు శశి మానవ సంబంధాలను ఎప్పుడు సహజంగా చూపిస్తాడు. ఇందులోనూ ఆ ప్రయత్నం కనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ను ఇంకాస్త గ్రిప్పింగ్గా అలా సాగదీయకుండా రాసుకుని ఉంటే సినిమా చాలా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఇంకా కెమెరా వర్క్, పల్లెటూరు వాతావరణం అవన్నీ కూడా చాలా న్యాచురల్గా చూపించాడు. కెమెరామెన్ వర్క్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం చెప్తున్నా కదా చాలా సాగదీసినట్టు అనిపించిందని, కొంచెం బాగా కట్ చేస్తుంటే బాగుండేది. ఇంకా పాటలు కూడా పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే పర్వాలేదు అనిపించింది. సో మొత్తంగా చూస్తే 100 దేవుళ్ళ చిత్రం బలమైన ఎమోషనల్ లైన్ మరియు సాన్విక్ అద్భుతమైన నటన వల్ల కొంత మేరకు మొప్పిస్తుంది. విజయ్ ఆంటోనీ తన పాత్రతో సెకండ్ హాఫ్ నిలబెట్టాడు, కానీ స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ సాగదే సీన్లు సినిమా రేంజ్ని తగ్గించాయి. ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మ్యాక్సిమం ఒప్పించేస్తుంది. ఇంకా ఓటీటీలు ఇలాంటి వాటిలో చూసిన వాళ్ళకైతే 100% నచ్చేస్తుంది. సో థియేటర్లో చూస్తారో ఓటీటీలో చూస్తారో మీ చాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.